ఆ యొక్క సమస్యని ఈ జిల్లాలో పోడు వ్యవసాయం చేసినటువంటి ఆదివాసీలకు హక్కుపత్రాలు వచ్చినటువంటి సందర్భంలో దీన్ని అక్కడ ప్రింట్ అయి ఉన్నాయని చెప్పి ఇక్కడ మేము అప్లికేషన్ పెట్టుకోవడంతో వెంటనే ఇక్కడ నుండి ఫాలోఅప్ చేసి ఏవైతే హక్కుపత్రాలు రైతులకు చెందాల్సినటువంటి అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉన్నారో వారికి వెంటనే ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రజావాణి ద్వారా అక్కడ ఫాలోఅప్ చేసి అక్కడ కలెక్టర్ గారిని టీఓ గారిని అక్కడ డిటిఓ గారిని వీళ్ళందరినీ ఫాలోఅప్ చేయడంతో నెల 15 రోజులలో ఈ ఆ రైతులందరికీ కూడా మంచిర్యాల జిల్లా 93 మంది రైతులకి 18 గ్రామాలలో పట్టాలు పంపిణీ జరగడం జరిగింది సార్. కాబట్టి మేము వాళ్ళందరి తరఫున మేము మన తెలంగాణ ప్రభుత్వానికి జిల్లాధికారి మేడం గారికి అట్లానే జనారెడ్డి సార్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లానే ఈ జిల్లాలో ఇంకా కొంతమంది రైతులకి గతంలో కనీసం ROF గ్రామాలను గుర్తించలేదు, పోడు గ్రామాల జాబితాలో చేర్చకపోవడంతో అట్లాంటి గ్రామాలు అట్లాంటి మండలాలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా కోయపోషణ కూడా ఆదివాసీలు అది రాష్ట్రంలో కదా జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున బిల్టెడ్ ఉద్యమం జరిగినటువంటి కేంద్రం 2002 నుండి వాళ్ళు సాగులు ఉన్నటువంటి భూమి. కానీ దాని గత ప్రభుత్వ హయాంలో కనీసం ఆ మండలాన్ని పూర్తి దండపల్లి మండలాన్ని పోడుగా మండలంగా గుర్తించకపోవడం, ఆ కోయపోషణ కూడా ఆదివాసీలకి న్యాయం జరగలేకపోయింది. అట్లా ఈ జిల్లాలో అన్ని చోట్ల కూడా అట్లాంటి చేసినటువంటి పరిస్థితిలో ప్రజావానికి రావడం ద్వారా ఎక్కడైతే అర్హత కలిగినటువంటి ఆదివాసీ గూడాలు ఉన్నాయో, పోడు వ్యవసాయం చేసుకుంటున్న గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మన ప్రజావాణి ద్వారా వాళ్ళు పరిష్కారం చేసి ఎట్లాంటి అర్హత కలిగిన గ్రామాలన్నీ కూడా ఇలా 66 కంపెనీలు ఫామ్ చేయడం జరిగింది. కాబట్టి మేము మా ఆదివాసులందరి తరఫున ఫారెస్ట్ పోడు సహోదరులందరి తరఫున కూడా మన తెలంగాణ ప్రభుత్వానికి మేడం గారికి అట్లానే జనరెడ్డి సార్ గారికి మేము మరోసారి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లానే ఈ హక్కుపత్రాలు పొందినటువంటి రైతులందరికీ పంట పెట్టుబడి సహాయం అందిస్తే బాగుంటుందని చెప్పి మేము